2004లో కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యే టికెట్గా కూడా అవకాశం ఇచ్చింది. ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. ఓడిపోయిన ఒక సంవత్సరానికి మళ్ళీ మీరు అదే సంవత్సరమే మీరు కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయినారు. అంటే వివిధ హోదాల్లో మీరు కమ్యూనిస్టు పార్టీతో పనిచేశారు. మీకు పార్టీ కూడా మంచి గుర్తింపు ఇచ్చింది. 2004లో అభ్యర్థిగా కూడా ప్రకటించింది. ఓడిపోయారు. ఎందుకు మళ్ళీ మీరు కాంగ్రెస్లోకి రావాల్సి వచ్చింది? అంటే మీ భావజాలం అంతా వదిలేసుకొని ఇటు కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో. యాక్చువల్గా అంటే నేను సిపిఐలో ఉన్నప్పుడే కాంగ్రెస్లో చేరాలని చాలా పెద్ద ఒత్తిడి వచ్చింది. ఎందుకంటే సిపిఐలో ఒకసారి పార్లమెంట్కు టీడీపీతో అలయన్స్తో ఎలక్షన్స్ జరిగాయి. అప్పుడు న్యాచురల్గానే పార్లమెంట్ అభ్యర్థిగా నేను అప్పుడు జిల్లా పార్టీ సెక్రటరీగా ఉన్నాను. అన్ని ప్రతిపాదించినారు జిల్లా పార్టీ అంతా కూడా. పైన కూడా దాదాపు అంగీకారం కుదిరిన తర్వాత అటువైపు కేశవ్ వాళ్ళతో మాకున్న వైరుధ్యాలు, మాకు వాళ్ళకున్న వీటన్నిటి వల్ల అప్పుడు నాకు నిరాకరించినారు. రెండవసారి నన్ను పార్లమెంటుకు మళ్ళా కూడా అభ్యర్థిగా ప్రతిపాదించింది పార్టీ. నేషనల్ పార్టీ కూడా ఎగ్జిక్యూటివ్ ఆమోదించి టీవీల్లో కూడా అనౌన్స్ చేశారు, విశ్వేశ్వరరెడ్డి అనంతపూర్ క్యాండిడేట్ అని. అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కేశవ్ కానీ వాళ్ళంతా అడ్డుపడడం వల్ల చివరి నిమిషంలో మార్చినారు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం వల్ల. నేను అప్పుడు పిలిపించినప్పుడు కూడా చెప్పా, మన పార్టీగా మీరు మారిస్తే నాకేం అభ్యంతరం ఉన్నా, మన పార్టీ నిర్ణయిస్తే నిలబడతా. మన పార్టీలో మా ఫాదర్ మర్డర్ కారణమైనటువంటి వాళ్ళు, అదేవిధంగా ఆడ పెద్ద స్ట్రగుల్ జరిగినప్పుడు మనం ఎవరికి వ్యతిరేకంగా అయితే పోరాటం చేశామో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మేరకు చంద్రబాబు నాయుడు గారు చెప్తే పార్టీ అభ్యర్థిని మార్చడం నేను అంగీకరించాను. అయితే ఎలక్షన్స్ వరకు పనిచేస్తే ఎలక్షన్స్ అయిన తర్వాత నేను వెళ్ళిపోతాను. కానీ అప్పుడు కూడా నాకు చాలా ప్రెజర్ వచ్చింది ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్లో చేరాలన్నది. ఎందుకంటే మా అన్న తిమ్మారెడ్డి అన్న జర్నలిస్ట్గా బాగా పాపులర్. తర్వాత కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అందరూ బాగా పరిచయం, కడప లీడర్స్ అందరు కూడా నాకు చాలా చెప్పంపించిన. నేను మళ్ళీ సిపిఎంలో చేరాను. సిపిఎం తరఫున పోటీ చేశా. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అలయన్స్ ఉన్నింది. అయితే అప్పుడు నక్సలైట్ ఉద్యమం చాలా తీవ్రంగా ఉన్నింది ఉరవకొండలో. మేము గెలిస్తే నక్సలైట్లు గెలిచినట్టే, మళ్ళా నక్సలైట్లను కొని తెచ్చుకుంటారా అని యాంటీ కమ్యూనిస్ట్ క్యాంపెయిన్ కేశవ్ వాళ్ళు బాగా చేశారు. యాక్చువల్గా రెడ్లు, రైతులు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా కమ్యూనిస్టులు ఎందుకన్నట్టు ఓట్ చేయలే అప్పుడు. బట్ అయితే పూర్ పీపుల్ బాగా చేశారు. అప్పుడు 7,000 ఓట్లతో నేను ఓడిపోయా. అప్పుడు తర్వాత కూడా నాకు నియోజకవర్గంలో, మా గ్రామంలో, మా కుటుంబంలో ఉన్నటువంటి దాంతోపాటు సిపిఎం పార్టీ వాళ్ళు నాకు గౌరవించి సీట్ ఇచ్చినారు. పోటీ చేశాము. కానీ అప్పుడు అక్కడున్న స్థానిక పరిస్థితులు వీటన్నిటి దృష్ట్యా అప్పుడు నేను రాజీనామా చేసి వైఎస్ఆర్ గారు కూడా పిలిచారు, బాగా రెస్పెక్ట్ ఇచ్చారు. వైఎస్ఆర్ గారు కూడా చాలా ఆప్యాయంగా దగ్గర తీసుకొని మాట్లాడారు. ఇప్పుడు కూడా అన్నాడు, ఇప్పుడు కూడా ఇట్లాంటివి పాలిటిక్స్లో ఇట్లాంటి మీలాంటి పిల్లలు ఉన్నారా అన్నట్టు అన్నాడు. అట్లా ఆయన చాలా అన్నాడు. తర్వాత ఎవరైనా పార్టీలో చేరుతామంటే చాలామంది వ్యతిరేకిస్తుంటారు. బట్ నువ్వు కాంగ్రెస్ పార్టీలో చేరడుతున్నావు అంటే దాదాపు జిల్లా కాంగ్రెస్ పార్టీ యునానిమస్గా సపోర్ట్ చేసింది విశ్వేశ్వర్. నువ్వు బాగా చెయ్యి, నీకు బాగా పార్టీ అండగా ఉంటుంది అన్నట్టు చెప్పాను. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. 2019లో మళ్ళీ మీరే ఉరవకొండ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. అప్పుడు కూడా ఓటమి చెందారు. అప్పుడు మీకు రాజశేఖర రెడ్డి గారి సపోర్ట్ ఎట్లుంది? ఓటమి తర్వాత కూడా ఎలా సపోర్ట్ ఇచ్చారు? రాజశేఖర రెడ్డి గారు మీరు చెప్పారు కమ్యూనిస్టులు 2004లో పోటీ చేసినప్పుడు, 2004లో పోటీ చేసినప్పుడు రాడికల్స్, పీపుల్స్ వారు ఈ ఉద్యమం వల్ల మీరు ఓడిపోయారు అనేది మీ అంచనా. అంటే యాంటీ కమ్యూనిస్ట్. అక్కడ ఏం జరిగిందంటే యాక్చువల్గా టీడీపీ వాళ్ళు మా నియోజకవర్గంలో సూడో నక్సలైట్స్ వీటన్నిటిని విపరీతంగా ప్రోత్సహించినారు. సూడో నక్సలైట్స్ ద్వారా అలా అనేక అరాచకాలు కూడా చేయించినారు. ఆ బ్యాక్గ్రౌండ్లోనే సూడో నక్సలైట్స్ మా ఫాదర్ని, మా బ్రదర్ని మర్డర్ చేయించిన దాని వెనక అక్కడ లోకల్ టీడీపీ లీడర్సే ఉన్నారు వీళ్ళు. బట్ అదే టీడీపీ లీడర్స్ ఎవరైతే ఈ సూడో గ్రూప్స్ని వీటన్నిటిని ప్రోత్సహించినారో వాళ్ళే మేము వస్తే బలపడతారనే ప్రచారం, ఎర్ర జెండాలు అన్నీ ఒకటే ఏదైనా ఒకటే అట్లాంటి ప్రచారం చేయడం వల్ల ఇప్పుడు కొద్దిగా మాకు వేయాల్సిన ఈవెన్ రెడ్డిస్,
తర్వాత లింగాయత్స్ ఇట్లాంటి పెద్ద రైతులంతా కూడా మాకు వేయాలి అప్పుడు. 2004లో వేయలేదు, 2009కి వచ్చే లోపల అంటే మీరు ఆ పార్టీ మారారు, కమ్యూనిస్ట్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చారు, రాజశేఖర రెడ్డి నాయకత్వంలో అద్భుతంగా పథకాలు అన్ని ప్రవేశపెట్టారు. సో అప్పుడు మంచి ఊపు ఉంది. ఆ టైంలో కూడా మీరు మళ్ళీ ఉరవకొండ నుంచి పోటీ చేశారు. అప్పుడు ఎట్లాంటి పరిస్థితులు ఉండేవి? మళ్ళీ మీరు మీ ఓటమికి అప్పుడేమి? అప్పుడు యాక్చువల్గా అంటే రాజశేఖర రెడ్డి గారి నన్నే నియోజకవర్గ ఇన్ఛార్జ్గా మళ్ళీ కూడా పెట్టాడు, నాకే కూడా సీట్ ఇచ్చాడు. ఇప్పుడు ఎలక్షన్స్లో బాగా ఫైట్ చేసినాము. ట్రెడిషనల్గా మా నియోజకవర్గాలు కొంత కళ్యాణదుర్గం, ఉరవకొండ ఇటువైపు అంతా కొంత టీడీపీకి కొద్దిగా బలమైన కేంద్రాలు అవి. తర్వాత టీడీపీని సపోర్ట్ చేసే సామాజిక వర్గానికి కొన్ని గ్రామాల్లో ఏకపక్షంగా పట్టున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ గ్రామాల్లో ఆ సామాజిక వర్గాన్ని కాదని ఓటేసే పరిస్థితి చాలా తక్కువ ఉంటుంది. అట్లాంటి పరిస్థితుల్లో ఉరవకొండ నియోజకవర్గంలో అప్పుడు ఓటమి చెందడం జరిగింది. మెయిన్గా అప్పటికి కూడా ఏమంటే నేను లెఫ్ట్ పార్టీస్ నుంచి వచ్చిన బ్యాక్గ్రౌండ్ కూడా ఎలక్షన్స్లో ఇతర ఈ పార్టీల్లో అనుసరించేటివి అన్నింటిలో అవి నేను చేయలేను కొన్ని. తర్వాత కొంతమందిని ఇంటికి వెళ్ళి అడుక్కొని వచ్చి హుందాగానే ఎలక్షన్ ప్రచారం నడుపుతాను నేను మామూలుగానే. అది కూడా కొంత నష్టం జరిగిందని అంటూ ఉంటారు. తర్వాత కొంత బ్యాక్ స్టాబింగ్ కూడా ఉంది మా పార్టీలోనే. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా అన్నారు, ఈ పార్టీల్లో బ్యాక్ స్టాబింగ్ ఇవన్నీ ఉంటాయి విశ్వేశ్వర్, అయితే వీటిని ఎదుర్కొని సొంతంగా గెలిచేటట్టు తయారు కావాలా, ఉంటాయి ఈ బ్యాక్ స్టాబింగ్ మా పార్టీల్లో అన్నట్టు అన్నారు. బాగా నేను ఉంటాలే, నీవే ఇన్ఛార్జ్గా ఉంటావు, నువ్వు బాగా పనిచేయనే చెప్పాడు. రాజశేఖర రెడ్డి గారు బాగా సహకరించారు. ఆయనకి ఎందుకు ఒక మంచి ఇంప్రెషన్ ఉందండి నా పట్ల.